అండి, నేను ఇవాళ గోధుమ పిండితో సేవ్ చేస్తున్నాను. చూడండి, ఆశీర్వాద్ గోధుమ పిండి 0% మైదా ఆట. దీన్ని ముందు ఏం చేస్తానంటే ఒక క్లాత్ తీసుకుని దాంట్లో వేస్తాను. దీన్ని ఇప్పుడు పోట్లీలా కట్టేస్తాను. కట్టేసి ఆవిరి మీద పెడతాను. శనగపిండితోటి, మినప్పిండితోటి, పెసరపిండితోటి అన్నీ చేస్తారు కదా, అలాగే దీన్ని ఇప్పుడు నేను గోధుమ పిండితోటి అన్నమాట. కుక్కర్లో వాటర్ వేస్తాను. వాటర్ వేసి గిన్నె అందులో దింపేస్తాను. పోటీ దింపేసి కుక్కర్ మూత పెట్టేస్తాను. విజిల్ పెడతాను, మూత పెడతాను. ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆపేస్తాను. గిన్నెలో వాటర్ పోయలేదు, డైరెక్ట్గా కుక్కర్లో అడుగును పోసాను, గిన్నెలో ఆ పోట్లీ పెట్టాను, విజిల్ పెట్టాను అంతే. ఒక విజిల్ వచ్చాక ఆపేస్తాను. ఇదిగో కుక్కర్లో వేసి ఉడికించాం కదా, అది ఇలా తీసేసి పిండి చూసారా ఇలాగ అయిపోయింది గట్టిగా. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఇలాగా చిదుపుకోవాలి, చిదిపి కలుపుకోవాలి. బాగా ఇలాగా చిదపాలి. జల్లీల్లో వేసి మొత్తం ఇదంతాను జల్లి చేసుకుంటాం. ఇలా జల్లించేసుకుందాం. ముక్కుడు పెట్టాను. ఇప్పుడు ఈ గోధుమ పిండిలో సాల్ట్, సాల్టే వేస్తాను. సాల్ట్, కారం, ఇంగువ, నీళ్ళు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపిన పిండి ఏదైతే ఉందో దీంతో ఇలా స్టార్ పెట్టి స్టార్ తోటి చేస్తాను.
ఆయిల్ పెట్టాను, ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ మరిగిపోయింది. ఇవ్వండి ఆటా, గోధుమ పిండి మురుకులు. కొంచెం ప్రాసెస్ కానీ చాలా బాగున్నాయి. క్రిస్పీగా చూసారా సౌండ్? క్రిస్పీగా ఉన్నాయని చెప్పడానికి సౌండ్. క్రిస్పీ హెల్దీ. శనగపిండి అయితే పడదు అనేసి ఉంటుంది. ఇదైతే గ్యాస్ ప్రాబ్లం శనగపిండి, ఇదైతే ప్రాబ్లం ఉండదు.